సంస్థాగతంగా పటిష్టమైపోయిందన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ కొంచెం స్ట్రాంగ్ అయ్యే దిశగా ఏమైనా అడుగులేస్తుందా పార్టీ? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు 16-17 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, బాగానే ఉంది అక్కడి వరకు. నేను ఇంతకుముందు చెప్పిన 82 తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1982 నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్ పార్టీలో ఉన్నా. కానీ ఎన్నడూ గమనించిన విషయం ఒకటి జరుగుతుంది. అంటే ఈ రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా మరి ఎవరైనా అడ్వైజ్ ఇచ్చారా మరి ఏదో తెలియదు, కానీ ఎన్నడూ లేనటువంటి ఒక వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అదేంటంటే ఇన్ఛార్జ్ వ్యవస్థ. ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఓడిపోయిండో అతని ఇన్ఛార్జ్ అని ఒకటి పెట్టిండు. గతంలో ఎప్పుడు లేదు కాంగ్రెస్ పార్టీలో. అంటే స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేను ఇన్ఛార్జ్ అని లేకుంటే ఇంకోటి ఇన్ఛార్జ్ అని పెట్టాలి. ఇన్ఛార్జ్ అనే పదం కాంగ్రెస్ పార్టీలో లేదు. అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టారు. అంటే నాకు అనిపిస్తుంది దానివల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి మరి. అయితే నేను ఒక సుడా చైర్మన్ అప్లై చేయడానికి పోయినప్పుడు నేను నా బయోడేటా ఇస్తూ అప్లికేషన్ ఇచ్చిన, నేను రోజులు పనిచేసిన, అన్ని రోజులు పనిచేసిన, నాకు పదవి వేయండి అని రాసి ఒకటి ఇచ్చాను. చూసేసి పెద్ద మనుషులు మీరు ఇన్ఛార్జ్ లెటర్ తెలియదా, పలాయన లెటర్ తెలియదా అంటే, మామూలుగా కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం గ్రూపులు ఎక్కువ. గ్రూపులు ఎక్కువైనా కానీ అవసరం అందరూ కలిసికట్టుగానే పనిచేస్తారు పార్టీ కోసం. భిన్నత్వం లేకపోతాం అన్నట్టు గ్రూపులో ఉన్న పనిచేస్తాయి. అంటే సహజంగా కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలలో గ్రూపులు ఉన్నాయి. అదే మాదిరిగా కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఇంకెక్కువ, ఎందుకంటే స్వతంత్రం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎవరైతే మీరు ఇన్ఛార్జ్లని అప్పచెప్పిండ్రో వాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు పడకపోవచ్చు. ఆ ఇన్ఛార్జ్ ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళని పిలవకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళకు అంటే మామూలుగా వాళ్ళని పార్టీలో ఇన్వాల్వ్ చేయకపోవడం, ఏదున్నా వాళ్ళకి చెప్పకపోవడం వల్ల కొంతమంది వెనకపట్టు పడతారు. అంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేకపోతారు. వాళ్ళని ఏం చేయలేరు. ఇప్పుడు అధిష్టానం చెప్పుకుంటే కూడా పట్టించుకుంటే లేరు. సో అది ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ చాలా ఎప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో లేదు. దీనివల్ల కొంచెం నష్టం జరుగుతుందని చాలా సందర్భంలో చాలా ఓడిపోయిన జాగాలో చాలా మంది ప్రతినిధులు అధిష్టానం చెప్పుకున్నారు, కానీ పట్టించుకుంటలేరు. కొంతమంది సందర్భాలను తీసేస్తాము, అది కుదురుల మట్టికి అంటున్నారు. అది ముంచుతారా తీస్తారా అనేది అధిష్టానం ఇష్టం. అది దానివల్ల జరిగే నష్టం జరగకముందే సో ఈ ఎన్నికలో వాళ్ళు కీలకంగా వ్యవహరిస్తున్నారా, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటుందా అయితే మీ పార్టీ? వాళ్ళు ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఎట్లా తీసుకుంటారు? అంత సమానికులైనా వాళ్ళతో సమానికులైనా లీడర్లు ఇంకా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ ఒపీనియన్ గంగల పోనే, అతనితో పాటు ఇంకోటి తీసుకోండి.